అందరికీ నమస్కారం. మాల్చం తల్లి వారికి ఆషాఢ శారీ తీసుకుని బయలుదేరారు. ఆషాఢం సారీ అక్కడే హాఫ్ అన్ అవర్ ముందు గంగాణమ్మ వారికి సారీ పెట్టడం జరిగింది. గంగాణమ్మ వారికి ఏ విధంగా అయితే పెట్టామో అదేవిధంగా మా మాల్చం తల్లికి కూడా అదేవిధంగా పెడుతున్నాము. గంగాణమ్మకి పెట్టిన వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేసాము, చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి. ఇప్పుడు మాల్చం తల్లి గుడి దగ్గరికి వెళ్తున్నాం. మేము అందరం బయలుదేరాము. గంగాణమ్మ గుడి దగ్గరే, ఈ కొంచెం దూరం నడిస్తే వస్తుంది, కానీ ఆ మాల్చం తల్లి గుడి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అందరూ నడిచి వెళ్తున్నారు. అంటే మా పిన్ని వాళ్ళ ఇంటి కాంచి తీసుకెళ్తున్నాం ఇవి ఆషాఢం శారీ. మాల్చం తల్లి గుడి అనేది మా ఈదులోనే ఉంటుంది. అక్కడ మేము అక్కడే ఉండేవాళ్ళం. ఇప్పటికి మేము అక్కడే ఉంటున్నాం. మా పిన్ని వాళ్ళు మాత్రం కొంచెం దూరంగా ఉన్నారు. అందుకని అక్కడి నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరాము. అమ్మవారి గుడిది, మాల్సం బొమ్మ, మైకా సెట్టు, గుడి చిన్నగానే ఉంటుంది. మా తాతలు కట్టారు ఇది గుడి. అప్పుడు మా పిల్లలు డబ్బులు తెక్కువేస్తున్నారు వచ్చేవాళ్ళకి ఆహ్వానం కింద. అందరూ వస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూనే వచ్చారు. అమ్మవారికి ప్రదర్శనలు చేస్తున్నారు. మా అబ్బాయి మాత్రం డబ్బులు తక్కువట్టేస్తున్నాడు. అందరం 10 సంవత్సరం ఇలాగే ఆషాఢ శారీ ఇస్తున్నాము. ఇప్పుడు రేపు వచ్చే శ్రావణ మాసంలో కూడా జాతర ఉంటుంది మనకి. మా ఈదులో ఉన్న వాళ్ళందరూ కలిపి చేస్తాము. ముందు గంగాణమ్మ వారికి పెట్టిన తర్వాత అదే రోజు మళ్ళీ ఇక్కడ జాతర జరుగుతుంది. 2 ఒకేసారి జరుగుతుంది. మా పిల్లలు కొడుతున్నారు కానీ నేను డబ్బు కొడుతున్నాను, అందుకని తీసుకుని. అన్నీ లోపల పెట్టేశారు. లోపల పూజ ఏర్పాట్లు చేస్తున్నారు. లోపల అమ్మవారికి అన్నీ సమర్పించి పూల అలంకరణ అయి చేస్తున్నారు. అమ్మవారి గుడి స్థలం పక్కన ఉన్నది. వీధిలో ఉన్న మా వాళ్ళందరూ వచ్చారు. గుడి పక్కనే రైస్ మిల్ ఉంది. ఈ సందు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న వాళ్ళందరూ ఈ గుడికి సంబంధించిన వాళ్ళు. అందరూ ఇక్కడ ప్రతి పండగకి పూజ చేస్తారు. శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో ఇలా ఆషాఢ మాసం సారీ ఇస్తారు. శ్రావణ మాసంలో జాతర కింద చేస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 3వ ఆదివారం మనం అమ్మవారికి పెట్టుకుంటాము. ముందుగా గంగాణమ్మ వారికి పెట్టొచ్చి ఆ తర్వాత మనం మాల్చమ్మ తల్లికి పెడతాము. ప్రతి సంవత్సరం అదే విధంగా జరుగుద్ది. అక్కడ గంగాణమ్మ వారికి ఆషాఢ శారీ, మాల్చమ్మ తల్లికి ఆషాఢ శారీ 2 కూడా ఇంత బాగా రావడానికి కారణం మా పిన్ని దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంది. ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసింది. ప్రతిదీ చెప్తుంది అందరికీ ఎలా చేయాలి ఏంటని కూడా. అన్నీ బాగా చేపిస్తుంది. అందరికీ అన్నీ అందేటట్టుగా చూస్తుంది. ఇంత బాగా రావడానికి కారణం మా పిన్ని.
అందరినీ గ్యాదర్ చేసి ఇలా ఫంక్షన్ అమ్మవారికి సారీ బాగా అమ్మవారికి హారతి చూడడం జరిగింది. మనం కూడా హారతి అద్దేసుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము అమ్మవారికి ఎలా సమర్పించారనేది. అమ్మవారికి అన్నీ సమర్పించేసాము. అన్నీ అమ్మవారి దగ్గర పెట్టేయడం జరిగింది. తీసుకొచ్చినవన్నీ కూడా అమ్మవారికి పూల అలంకరణ అన్నీ ఇక్కడ చేశారు. దీపారాజన, కొబ్బరికాయలు అన్నీ, చీర జాకెట్టు, గాజులు అన్నీ కూడా సమర్పించేశారు. అమ్మవారు ఇక్కడ మాకు ఇలా ఫోటో రూపంలోనే ఉంటారు. ఇంకా ఈ గుడిని ఇంకా బాగా డెవలప్ చేయాలని ప్లాన్లో ఉన్నాము. అందరం చూసి గుడిని ఇంకా పైకి లేపాలి, ఇంకా డెవలప్ చేయాలని చూస్తున్నాము. ఖచ్చితంగా చేస్తాము. అందరికీ అట్టిపళ్ళు అన్ని సలివిడి తాంబూలం కింద ప్రసాదం తెచ్చిన అన్నీ కూడా అందరికీ పంచడం జరిగింది. పళ్ళు, స్వీట్స్ అన్నీ కూడా అందరికీ పంచడం జరిగింది. వీడియోలో వస్తూ ఉంటుంది చూడండి. అన్నీ కూడా అందరికీ పంచడం జరిగింది. మా పిన్ని అందరికీ పంచదే ఊరుకోదు, ప్రతిదీ అందరికీ పంచాల్సిందని మరీ మరీ చెప్పింది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు స్వీట్లో ఎన్ని ఇక్కడ తీసుకొచ్చినవి కూడా అందరికీ పనిచేస్తున్నాము. దేవుడి దగ్గర పెట్టినవి మనం ఎంతవరకు ఇవ్వగలిగితే అంత మంచిది మనకి. మన ఆంధ్రాలో పనిచేసే వాళ్ళు కూడా ప్రతిదీ కూడా చూస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కూడా అందరికీ పంచుతున్నారు. మా పిన్ని చెప్తుంది అందరికీ వచ్చి వెళ్ళలేదని. పానకం మా చెల్లికి పానకం వేస్తుంది మావిడి. హైదరాబాద్ నుంచి మా చెల్లి వచ్చి పానకం తాగుతుందని మా చెల్లి సడన్గా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి వేరే పని మీద అనుకోకుండా వచ్చింది. అన్నీ కూడా బాగా జరిగినాయి. గంగాణమ్మ అమ్మవారికి కానీ మాల్చం తల్లికి కానీ ఆషాఢ సారి మంచిగా జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగ జరగాలని కోరుకుంటున్నాము. మీ ఊర్లో కూడా ఇలా ఆషాఢ సారి కింద దేవుడికి గంగనమ్మ వారికి ఇస్తున్నారా? ఇస్తే కామెంట్లో చెప్పండి. అయిపోయింది అంతా, అందరికీ పంచడం జరిగింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా అందరూ బయలుదేరారు. అందరూ బాయ్ చెప్పుకుంటున్నారు. అందరూ బయలుదేరుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళే వాళ్ళు బాయ్ చెప్తున్నారు. అంతా బాగా జరిగిందని చెప్తుంది మా పిన్ని. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. థ్యాంక్ యూ.